అర్ధరాత్రి వేళ అంతఃపుర గాయకుడు ఎవడవరా నువ్వు? ఇతడే ప్రభు, వసంతవనంలో ప్రవేశించి కత్తి యుద్ధం చేసిన వాడు. శాబాష్, వాడివా నువ్వు? గానకళలో కూడా ప్రవేశం ఉందా నీకు? అంతఃపురంలోనే ప్రవేశించిన వాడికి గానకళలో ప్రవేశం ఉండదా మహారాజా? అబ్బా, వాణ్ణి మెచ్చుకుంటారేంటండి? ఏం పద్మ, వాడు నీ మందిరంలోకి వచ్చి గాన కచేరీ చేస్తుంటే మాకు చెప్పొచ్చు కదా, భటుల్ని పిలవచ్చు కదా. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేదు మహారాణి, మేలుకునే ఉన్నారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపలాలు కాస్తూనే ఉన్నారు. నేనే కోటగోడెక్కి దూకి లోపలికి వచ్చాను. ఆ? ఒక సామాన్యుడు అతి సులభంగా అభేద్యమైన కోట గోడ దూకి లోపలికి రాగలగడవా? ముందా గోడ కట్టిన శిల్పిని రప్పించండి, వాడిని శిక్షిద్దాం. అబ్బబ్బా, వాడు ఉన్నాడో పోయాడో వాడిని శిక్షించమంటారేమిటండి? ముందు వీడికి శిక్ష విధించండి. మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా మహారాణి? ఎంత పొగరుగా మాట్లాడుతున్నావురా, నిన్ను చిత్రవధ చేస్తా. రాకుమారి, నేను మీకు బందీనే గాని ఆ భటులకు కాదు. వచ్చే శుక్రవారం అదే వసంత మండపంలో. ఉం? వచ్చేదాన్ని పద. బతకలేదు, ఏమీ లేదు. పదకొంటుంటే. పద్మ, ఏమిటి నీ వెకిలి వేషాలు, సైగలు? వాడెవడో, నువ్వెవరు? వాడితో నీకు సయ్యాటలా? ఆ ఆటలేవో నీ చెల్లెలతో ఆడుకో, అది ఆనంద భరితం. అంతేగాని ఆ యువకుడితో ఏమిటమ్మా? అందుకే మీతో నేను ఏనాటి నుంచో పోరుతున్నాను, వయసు వచ్చిన పిల్లకి వెంటనే పెళ్లి చేయాలి అని. వింటున్నారా? అందుకే అమ్మాయిని చూడడానికి వరకుమారులు వస్తున్నారు. వరకుమారులా? అవును. చంద్రప్రభ రాజ్యపాలకుడు జయచంద్ర ప్రతాపుడు నేను ఒక వివాహ సందర్భంలో కలిసినప్పుడు వారితో వీమందుతానని మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చూపులకు ఆహ్వానించాను. రాకుమారులు వస్తున్నారు. ఏమిటక్క, వేరే ఎవరో రాకుమారులు అంటారేమిటి బావగారు? నేనుండగా పద్మావతికి ఇంకొకరితో వివాహం జరుగుతుందా తమ్ముడు? నీకెందుకు, ఆ భారం నాది.